అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణచంద్రరావు లొట్లపల్లి, జనసేన పార్టీ, మిర్యాలగూడ నియోజకవర్గం. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఆమె ఇంటి పేరు తీసేస్తే ఎవరు గుర్తుపట్టరు. అందుకే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె మళ్ళీ ఉండి, ఆమె పవన్ కళ్యాణ్ పేరు ఎత్తపోతే నన్ను ఎవరికి గుర్తించరు, నేను కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకున్నా అని చెప్పేసి గుర్తించడమే అటెన్షన్ కోసం ఆమె మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మనం మాట్లాడినప్పుడు ఇడుపు కాగితం అని చెప్పేసి ఒక సినిమా ప్రమోషన్లో ఏదో జరిగింది, ఇష్యూ జరుగుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొస్తే అంటే అటెన్షన్ కోసం మమ్మల్ని ఫేమ్ అయిపోతాం మేము, అది మాట్లాడే స్థానంలో ఉన్నాం ప్రజెంట్ అనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావడం మధ్యలో. ఇక్కడ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకున్నది మీరు చేసిన పనులు. లిక్కర్ రాణి అని, లిక్కర్ దందా చేసి లిక్కర్ రాణిగా పేరుందింటారు మీరు. అట్లనే ఇప్పుడు తిహార్ జైల్లో చెప్పకూడదన్నది ఎవరు అని తెలంగాణ సమాజం అడుగుతుంది. ముందు వాళ్ళకి తెలియజేయండి. ఇడుపు కాగితం సంగతి తర్వాత మాట్లాడుకుందాం. తిహార్ జైల్లో చెప్పకూడదు తిన్నది ఎవరు అని అడుగుతుంది తెలంగాణ సమాజం. తెలంగాణ ఆడబిడ్డల యొక్క గౌరవాన్ని మీరు ఢిల్లీ స్థాయిలో తీసుకుపోయి మీరు ఇజ్జత్ తీసిరు. దాని గురించి తెలంగాణ సమాజానికి చెప్పండి. అర్థమవుతుందా? దాని గురించి మాట్లాడదాం. కల్వకుంట్ల పేరు లేకపోతే మీకు అసలు ఎవరు? ఆ కవిత అనేవాళ్ళు ఎవరు? అక్క, ఒకసారి మనం మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మనం ఏంటని అర్థం చేసుకోవాలి. మాటకు ముందు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ప్రాంతీయ భేదాలు మధ్య సృష్టించడం ఇదేనా పని? ఇంకా వేరే పని లేదా? ఏదైనా పని చేసే మంచికి ఏదైనా మంచి ప్రయత్నం చేయండి అక్క. ఇవన్నీ ఎందుకు చెప్పు? మాటకు వస్తే సినిమా వాడు సినిమా వాడే హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు లేకపోతే పిల్లలకి వీళ్ళకి సాయం చేసిండు. 4 కోట్ల దాకా దాదాపు సాయం చేసిండు. మరి మీరేం చేసిర్రు? మీరు గవర్నమెంట్లో ఉండి కూడా ఏం సాయం చేయలేపారు. పైగా జాగృతి అని పెట్టి దందా చేసిర్రు. దాని గురించి మాట్లాడదామా? ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు జైల్లో చెప్పకూడదు తినది ఎవరు అని. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ ఆడబిడ్డ ఢిల్లీ స్థాయిలో మన పరుగు పోయింది. ఎందుకక్క ఇవన్నీ? మళ్ళీ కొత్త దేశం మొన్నటిదాకా అక్క, ఇప్పుడేమో అమ్మ నాలంట. ఏం సాధించిన? అక్క సాధించింది, మళ్ళీ అమ్మ సాధిస్తుంది. ఇప్పుడు ఏం సాధించారమ్మ? ఏం సాధించారు మీరు? నిరుద్యోగులకి సమస్యని అండగా నిలబడతా, సమాజానికి, తెలంగాణ సమాజానికి అండగా నిలబడతా. నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడే చేయలేనా అంటే ఇప్పుడు వచ్చి చేస్తుందంటే ఏదో. ఇక మళ్ళీ మాట్లాడద్దు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. గౌరవంతో మంచిగా మాట్లాడినప్పుడు ఉన్న గౌరవాన్ని, ఆడబిడ్డ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. కానీ ప్రతిసారి వీగా పవన్ కళ్యాణ్ అది ఇది మళ్ళీ మాట్లాడితే, మళ్ళీ చెప్తున్నాం అక్క, మర్యాదగా మాట్లాడినప్పుడు మర్యాదగా. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మా ఆడబిడ్డవనే, తెలంగాణ ఆడబిడ్డవనే గౌరవంతో ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడుతున్నాం. అది మీరు గమనించాలి. అరే అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది సోయి లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాం, ఇది హెచ్చరిక. చాలాసార్లు ఇప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చారు. మీరు రాజకీయం చేయదలుచుకుంటే చేయదలుచుకోండి అమ్మా. మీరు ఉద్యమాలు చేస్తారో, రాజకీయం చేస్తారో, ఏదో ఒకటి చేయండి. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? మాట్లాడితే ప్రాంతీయ భేదాలు సృష్టించడం, ఇదే పని. ఇంక వేరే పని లేదా? ఏదో పార్టీ పెట్టుగా నిర్మాణం ఏదో చేసుకోండి. వీక ఎందుకు మాతోని? మళ్ళీ చెప్తున్నాం, కబద్దార్. ఈ విషయంలో ఖచ్చితంగా మేము గట్టిగా చెప్తున్నాం. ఈసారి ఖచ్చితంగా కేసు పెడతాం. ఖచ్చితంగా కేసు పెడతాం. మా అక్కలు ఉన్నారు, వీర మహిళలు అక్కలు ఉన్నారు, చెల్లెమ్మలు ఉన్నారు, వాళ్ళందరి చేత ఈసారి ఖచ్చితంగా కేసు పెట్టిస్తాం. ఈసారి ఖచ్చితంగా వాళ్ళతో గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తాం. మేము అనకూడదు, మాకు సంస్కారం ఉంది, మా సారు నేర్పిండ్రు. ఆడబిడ్డల చేత ఖచ్చితంగా అనిపిస్తాం. గుర్తుపెట్టుకోరి, మా ఆడబిడ్డలు ఖచ్చితంగా తిరగబడతారు. ఈసారి మీ ఇంటి మీదకి వస్తారు. మీరు అది గమనించాలి. మీరు ఈ యొక్క మాటలు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ, జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.